ఐక్యూ నియో 9 Pro వచ్చేసింది, అన్బాక్స్ చేసేద్దాం. సో నిన్న మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాం అన్నమాట. దీన్ని నైట్ సేల్ ఉన్నప్పుడు నైట్ 12 o'clock దాకా మేల్కొని ఆర్డర్ పెట్టిన. సో వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఎట్లుంది అని అన్బాక్స్ చేద్దాం. సో ఇది బాక్స్ అన్నమాట. దీనిపైన నియో 9 అని రాసిర్రు. బ్లాక్ అండ్ సిల్వర్ థీమ్లో బాక్స్ ఉంది. సో మనం తీసుకుంది 12GB 256GB వేరియంట్. సో ఇదే టాప్ ఎండ్. సో బాక్స్ని ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ లుక్ ఫోన్ నేను కూడా చూడలేదు, ఎంతసేపు యాడ్స్లో వచ్చేది ఆ టీజర్స్లోనే చూసిన. సో ఇది మన ఫోన్ అన్నమాట, ఐక్యూ నియో 9 Pro. ఫోన్ లైట్ వెయిట్ ఉంది. ఫోన్ చేతిలో పట్టుకోవడానికి మనకు స్లిమ్ ఇంకా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. ఫోన్ ఓవరాల్గా రెడ్ కలర్ ఇంకా వైట్ ప్యాచ్ దీని మీద. సో ఇది కొత్త టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా వెనక మనకి ఇచ్చింది లెదర్ ఫినిష్ బాగుంది. మధ్యలో ఈ స్టిచ్చింగ్ ప్యాటర్న్లా ఒకటి ఇచ్చారు. సో ఇది వీగన్ లెదర్ అంట. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది. దీంతో పాటు మనకి ఇంకోటి బ్లాక్ కలర్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది, కానీ బ్లాక్ రెగ్యులర్ కలర్ అయిపోయింది. ఇది కొంచెం అట్రాక్టివ్ అనిపించింది నాకు, సో అందుకే ఇది తీసుకున్నా. సో దీన్ని ఇంకా డీటెయిల్గా చూద్దాం. బాక్స్లో ఏమేమి వచ్చినాయో కూడా చూద్దాం మనం. బాక్స్లో మనకు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కేసులో మనకు డాటెడ్ ప్యాటర్న్ లాగా ఒకటి ఇచ్చారనమాట లోపల సైడ్ నుంచి. మొత్తానికి ఇది ట్రాన్స్పరెంట్ కేసు. కొంచెం పల్సగా ఉంది, మరీ హెవీగా అయితే ఏం లేదు, బట్ స్టిల్ యూజ్ చేయొచ్చు. ఇంకా పేపర్ వర్క్, వారంటీ, ఇంకా ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్. లోపల మనకు ఇది ఇంపార్టెంట్ అన్నమాట, ఛార్జర్ ప్రొవైడ్ చేసిర్రు 120 watts. సో OnePlus మనకు 100 watt ఇస్తే ఇది 120 watt వచ్చింది. సో ఈ ఛార్జర్ కొంచెం డిఫరెంట్ అన్నమాట వేరే ఛార్జర్స్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇది పవర్ డెలివరీ ప్రోటోకాల్ని సపోర్ట్ చేస్తుంది. పీడీ ఛార్జర్స్ అంటారు కదా షార్ట్ ఫామ్లో, అదనమాట. సో దీనికి మనకు టైప్ C to C కేబుల్ ఇస్తారు. సో దీంతో మనం మన ఇంట్లో ఉన్న పవర్ డెలివరీ కాంపాటబుల్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఈ అడాప్టర్తో. సో ఒక టైప్ C to C కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. ఇంకా బాక్స్లో మనకు ఒక సిమ్ ఇజెక్టర్ టూల్ అనమాట. బాగుంది డిజైన్. సో ఇవన్నమాట బాక్స్లో వచ్చిన కంటెంట్స్. మొబైల్, పౌచ్, ఒక 120 watt ఛార్జర్, ఇంకా ఒక C to C కేబుల్, ఇంకా సిమ్ ఇజెక్టర్ టూల్. సో మనం మొబైల్ కంటే ముందు పౌచ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ పౌచ్ అనేది మనకు ట్రాన్స్పరెంట్ ఉంది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే మనకు కలర్డ్ పౌచ్ కూడా ఇస్తుండే, కాకపోతే ఈ ఫోన్కి మనకు వెనకున్న డిజైన్ ఏదైతే ఉందో అది పాప్ అవ్వాలి కాబట్టి అండ్ కనిపించాలి బయటికి కాబట్టి వాళ్ళు ట్రాన్స్పరెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. చూడ్డానికి ట్రాన్స్పరెంట్ కేసు పెట్టిన తర్వాత కూడా మనకు ఫోన్ లుక్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఫోను. చూడ్డానికైతే మీదంగా లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు ఐక్యూ అని బ్రాండింగ్ ఇచ్చారు. ఇక్కడ కింద నియో అని రాసింది, పవర్ టు విన్ అని రాసింది కింద. సో దీని మీద మనకు ఆల్రెడీ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో మనం ఈ ఫోన్ ఆన్ చేసే ముందు ఫోన్ ఓవర్వ్యూ అయితే ఇస్తాను నేను మీకు. ఫోన్ మనం వెనక చూసుకున్నట్టయితే వీగన్ లెదర్, ఇది లెదర్ ఫినిష్ ఉంటుంది మనకు. వెనక ఫింగర్ ప్రింట్స్ అసలు ఎంత టచ్ చేసిన ఫింగర్ ప్రింట్ అనేది ఒకటి కూడా కనిపిస్తలేదు. ఒకవేళ గ్లాస్ అయి ఉండి మ్యాట్ గ్లాస్ అయి ఉన్నా మనకు కొంచెం ఛాన్స్ ఉంటుంది, కానీ ఇది మనకు వీగన్ లెదర్ కదా, సో దీని మీద మనకు ఫింగర్ ప్రింట్స్ పడే ఛాన్సే లేదు. కాకపోతే డస్ట్ని కొంచెం లైట్ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మనకు వెనక కెమెరా కటౌట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఈసారి. అంటే ప్రతిసారి ఏ ఫోన్స్లో చూసినా మనకు పెద్ద పెద్ద కటౌట్స్ అయిపోతున్నాయి. రోజు రోజుకి ఆ కటౌట్ సైజ్ అనేది పెరిగిపోతుంది. OnePlusలో చూసుకున్న, ఐఫోన్లో చూసుకున్న కటౌట్ సైజ్ అనేది పెరిగిపోతుంది. మన లేటెస్ట్ వచ్చిన Realme 12 Pro Plusలో కూడా. ఒకవేళ వీడియో అన్బాక్సింగ్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంది, అది కూడా చూసేయండి. సో అక్కడ వాటన్నిటికీ మనకు కటౌట్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. సో ఫోన్లో మనకు అరౌండ్ హాఫ్ ఆఫ్ ద ఫోన్ని యూజ్ చేసుకుంటారు, కానీ ఇక్కడ వీళ్ళు
మనకి ఓన్లీ 2 సర్కిల్స్ ప్రొవైడ్ చేసి, అది కూడా సర్కిల్ కూడా కాదు, అటు స్క్వేర్ కాదు ఇటు సర్కిల్ కాదు, అది స్క్విర్కిల్ అంట ఆ షేప్ పేరు. సో బాగుంది డిజైన్ చూడడానికి. సో వీళ్ళు ఎక్కువ కెమెరాస్ పెట్టి ఫ్యాన్సీగా ఏం డిజైన్ చేయలేదు ఈసారి. ఓన్లీ 2 కెమెరాస్, ఒకటి సోనీ IMX 920 50 MP మెయిన్ సెన్సార్, ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. మ్యాక్రో కెమెరా అట్లా పనికి మాలిన కెమెరాస్ అన్ని తీసేసారు అనమాట. అండ్ మనం చూసుకుంటే మనకు రైట్ సైడ్లో పవర్ బటన్, దానిపైనే వాల్యూమ్ బటన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫోన్ మనకు సైడ్ నుంచి చూస్తే మొత్తం బాక్సీ ఫినిష్ ఉంది, సైడ్కి కొంచెం ఎడ్జ్ కటింగ్ ఎడ్జ్లా ఉంటుందన్నమాట. సో ఓవరాల్ బాక్సీ ఫీలింగ్లా ఉండి మనకు చేతిలో ఇట్లా ఒత్తుకోపోయిన ఫీలింగ్ రావద్దని చెప్పి. అండ్ పైన చూసుకుంటే మనకు ఒక IR బ్లాస్టర్ ఉంది. లెఫ్ట్ సైడ్ మొత్తం బ్లాంక్ ఉందన్నమాట, ఇక్కడ చూడొచ్చు. ఇంకా కింద సైడ్ చూసుకుంటే మనకు ఒక సిమ్ ట్రే. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం. నాకు తెలిసి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే ఇవ్వరు. సో దీంట్లో మనకు 2 సిమ్ ఆప్షనే ఉందన్నమాట, ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే లేదు. సో ఇక్కడ సిమ్ కార్డ్ ట్రేక్ కూడా చూడొచ్చు మనము. ఇక్కడ ఒక రబ్బర్ గ్యాస్కెట్ ప్రొవైడ్ చేశారు వాటర్ లోపలికి వెళ్ళకుండా. ఇంకా కింద చూసుకుంటే మనకు ఒక ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, దాని పక్కన USB Type-C ఉంది. అండ్ మన కింద స్పీకర్ గ్రిల్ కూడా ఉంది. సో ఇది మనకు ఫోన్ ఓవర్వ్యూ అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఫోన్ని ఆన్ చేసి చూద్దాం. సో మన కింద ఒక స్పీకర్ ఉంది కదా, దీంతోపాటు మనకు పైన కూడా ఇంకో స్పీకర్ ఇచ్చారు. సో ఇది స్టీరియో స్పీకర్ సెటప్ అన్నమాట, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుందంట. అండ్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ 16 MP కెమెరా ఇచ్చారు. 32 MP ఇస్తే బాగుంటుంది నా ఫీలింగ్, కానీ 40K కదా, వీ కెన్ అండర్స్టాండ్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు 39,000, ఒక 1 రూపీ తక్కువ. మనం HDFC కార్డ్ యూజ్ చేసినాం కాబట్టి దానికి 2,000 ఆఫ్ అయింది. సో ఈ ఫోన్ మనకు ఓవరాల్గా 37,000 రూపీస్కి వచ్చింది అనమాట. దీంట్లో ఇంకో వేరియంట్ కూడా మనకు అవైలబుల్ ఉంది, 8GB 128GB వేరియంట్. అది UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అది మనకు March 21 రోజు అవైలబుల్ ఉంటుందంట. ఫోన్ ఆన్ చేయగానే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేది డిస్ప్లే నుంచి. ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే నాకు చాలా క్రిస్ప్గా అనిపిస్తుంది. ఇది 1.5K డిస్ప్లేనే కానీ నాకు ఒక 2K డిస్ప్లే లాగా కనిపిస్తుంది అనమాట. కొంత డిఫరెన్స్ తక్కువనే, బట్ స్టిల్ మనకి డిస్ప్లే అనేది క్వాలిటీ చాలా బాగుంది. మనకి డిస్ప్లేలో పీక్ బ్రైట్నెస్ 3000 ఇచ్చారు. దీన్ని హై బ్రైట్నెస్లో పెట్టి చూస్తే చూడొచ్చు, చాలా బ్రైట్ ఉంది ప్యానల్. అవుట్డోర్లో అసలు ప్రాబ్లం అయ్యే ఛాన్సే లేదు. సో ఈ ఫోన్ ఆన్ చేయగానే మనకు ఫస్ట్ వచ్చే ఇంప్రెషన్ ఈ డిస్ప్లే 6.78 ఇంచెస్ 1.5K AMOLED LTPO ప్యానల్ అనమాట. దీనికి మనకు 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇంకా పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 నిట్స్. సో మనకి లాస్ట్ జనరేషన్లో చూసుకుంటే 1300 నిట్స్, ఈసారి 3000 నిట్స్ చేసేసారు. అండ్ మనకి ఫోన్ థిక్నెస్ కూడా మనకి చేతిలో పట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉంది, లైట్గా అనిపిస్తుంది అండ్ ఫోన్ స్లిమ్గా అనిపిస్తుంది. సో ఫోన్ థిక్నెస్ మనకు 7.9 mm. సో మనకి ఫోన్ వెయిట్ వచ్చేసి 190 grams అన్నారు. సో అది ఎగ్జాక్ట్ 190 ఉందా లేదా కూడా మనం చెక్ చేద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు వెయిట్ 189 grams అని వచ్చింది. సో 1 gram ఎర్రర్ అయ్యి ఉండొచ్చు. సో ఫోన్ ఓవరాల్గా అయితే 190 grams ఉంది మనకు. దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ మనకు 5160 mAh బ్యాటరీ. అండ్ దీంతో పాటు మనకి ఇచ్చిన ఛార్జర్ 120 watts. సో మనం ఆ ఛార్జింగ్ స్పీడ్ని కూడా టెస్ట్ చేద్దాం. ఇది అన్బాక్సింగ్ వీడియో కాబట్టి ఇప్పుడే చెక్ చేయలేండి నేను, ఆల్రెడీ బ్యాటరీ ఉంది దీంట్లో. ఇంకా మనకు UI కూడా వచ్చేసి మనకు FunTouch OS 14 వస్తుంది కదా. సో ఇది Android 14 బేస్డ్ స్కిన్ అనమాట, వివో వాళ్ళది. దీంట్లో మనకి కావాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఉన్న కస్టమ్ సెటప్స్ ఏవైతే ఉంటాయో, మనకు ఐకాన్ సైజ్ తగ్గడం కానీ, యాప్ లాక్ కానీ, ఇంకా మల్టిపుల్ అదే డ్యూయల్ యాప్స్ పెట్టుకోవడం కానీ అన్ని సపోర్ట్ ఉంటుంది. ఈ డిస్ప్లే ఇంకా మనకి ఈ డిస్ప్లేలో నాకు ఒక్కటి డౌన్ సైడ్ అనిపించింది, అదేంటంటే డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. స్పీకర్స్కి అయితే మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ప్రొవైడ్ చేసారు, కానీ డిస్ప్లేలో మనకు ఆ డాల్బీ విజన్ సపోర్ట్ అనేది లేదు. మనకి చూసుకుంటే అరౌండ్ 30K ప్రైస్లో ఉన్న మొబైల్స్ కూడా మనకు డాల్బీ విజన్ సపోర్ట్ వస్తుంది. అదొక్కటి ఎందుకు లాగ్ అయిందో నాకు అర్థమవుతలేదు. దానికి తోడు మనకి ఫోన్లో IP54 రేటింగే ఇచ్చారన్నమాట. సో IP54 రేటింగ్ మనకు డస్ట్ అండ్ జస్ట్ స్ప్రింకిల్ రెసిస్టెంట్ ఉంటుంది. సో మనం దీన్ని వాటర్లో ముంచి బయటికి తీస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఈ ఫోన్ మెయిన్గా మనకు డెడికేట్ చేసింది పర్ఫార్మెన్స్ బేస్ కోసం. సో దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకు Snapdragon 8 Gen 2. సో ఏదైతే లాస్ట్ ఇయర్ అన్ని ఫోన్స్లో ఫ్లాగ్షిప్స్లో ఏదైతే అవైలబుల్ ఉందో అరౌండ్ 70K 80K ఫోన్స్లో, సో అదే ప్రాసెసర్ని మనకి ఇప్పుడు అండర్ 40,000 తీసుకొచ్చారు. అది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ యాక్చువల్గా. సో మనకు Snapdragon 8 Gen 2తో పాటు సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ అనేది ఒకటి ఎక్స్ట్రా ప్రాసెసర్ యాడ్ చేసారు. సో దాంతో మనకి ఎక్స్ట్రా పవర్ అనేది డెలివర్ అవుతుంది పర్ఫార్మెన్స్ వైజ్గా. సో గేమ్స్ ఆడేటప్పుడు కావచ్చు, లేకపోతే దీని మీద హెవీ వర్క్ ఏదైనా హెవీ యాప్స్ ఏమైనా రన్ చేసినా మనకి ఫోన్ ఈజీగా ఆపరేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇందులో యూజ్ చేసిన ర్యామ్ ఏదైతే ఉందో మనకు LPDDR5X 12GB ర్యామ్. అండ్ మనకి దీంట్లో స్టోరేజ్ వచ్చేసి UFS 4.0. సో మన కాంపిటీషన్లో UFS 4.0 అని చెప్పేసి UFS 3.1 ఇచ్చారు కదా. సో దీంట్లో కూడా UFS 4.0 ఉందా లేదా అన్నది మనం డీటెయిల్గా చెక్ చేసి అది కూడా ఫుల్ రివ్యూలో చెప్తాం. దీంట్లో యూజ్ చేసిన కెమెరా కూడా చాలా మంచి కెమెరా, సోనీ IMX 920. మనకి ఇది కూడా మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్ అనమాట. సో ఈ కెమెరా ఎట్లుందని టెస్ట్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఈ చార్జర్దే ఫోటో తీసి చూద్దాం ఎట్లా వస్తుంది ఫోటో అన్నది.
సో దీంట్లో మనం తీసిన ఫోటో చూడొచ్చు, కలర్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి మనకి. ఇక్కడ వైట్స్ని వైట్లానే ఉంచుతుంది, కూల్ అవ్వడం లేకపోతే వామ్ అవ్వడం ఏం లేదు. కలర్స్ అన్ని న్యూట్రల్గా బాగున్నాయి, పాప్ అవుతున్నాయి కలర్స్ మంచిగా. డిస్ప్లే అండ్ కెమెరా కాంబినేషన్ చాలా నచ్చింది నాకు. సో ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ కూడా తీసుకొని చూద్దాం. సో నేను యాక్చువల్గా ఒక ఐక్యూ మొబైల్ అనేది వాడడం ఇదే ఫస్ట్ టైం. వివో ఫోన్స్ వాడినా సేమ్ సాఫ్ట్వేర్ ఉంటాయి, కాకపోతే ఐక్యూ మొబైల్ అనేది ఇది నాకు ఫస్ట్ మొబైల్. సో ఎలా ఉంటుంది అన్నది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి నేను ఈ మొబైల్ని మిస్ చేయకుండా ఆర్డర్ చేసిన. ఎందుకంటే దీంట్లో ఇచ్చిన స్పెక్స్కి ప్రైస్కి చాలా చాలా టైట్ కాంపిటీషన్లో తెచ్చిర్రు. OnePlus 12R కావచ్చు, చెప్పాలంటే OnePlus 12కి కూడా కాంపిటీషన్ అవ్వచ్చు ఈ ఫోన్, అంత బాగుంది ఆ స్పెక్స్ ప్రకారంగా చూస్తే. సో దీన్ని నేను కంప్లీట్గా వాడతా ఒకసారి. సో ఈ ఫోన్లో ఇంపార్టెంట్ నాకు కెమెరా అనిపించింది అండ్ దాని తర్వాత పర్ఫార్మెన్స్ దీనిది. సో నైట్ టైం ఫొటోస్ ఎట్లా వస్తున్నాయంటే కొన్ని శాంపిల్స్ చూపిస్తా, ఎట్లున్నాయో చూడండి. సో మనం నైట్ టైం ఫోటోగ్రఫీ చూసుకుంటే మనకు ఫొటోస్లో కలర్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంది. ఎక్కడ మనకి కలర్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వట్లేదు, రాంగ్ కలర్స్ని అయితే ఇదేం డిస్ప్లే చేయట్లేదు. అండ్ మనకు ఆ గ్రెయిన్ అనేది కూడా చాలా తక్కువ ఉంది, ఇమేజ్ మనకు సాఫ్ట్ అయిపోతుంది. ఆ గ్రెయిన్ కనిపించకుండా క్రిస్ప్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఆ పిక్సలేషన్ అనేది కనిపించకుండా ఉంది. ఆ నాయిస్ అనేది చాలా తక్కువ ఉంది. నైట్ టైం సెల్ఫీ కూడా బాగానే వస్తుంది. 16MP సెన్సార్ కాబట్టి దీని నుంచి మనం మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది అన్నది నేను ఫుల్ రివ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అన్బాక్సింగ్ అనమాట. OnePlus 12 ఫుల్ రివ్యూ కావాలనుకుంటే ఇక్కడ వస్తుంది చూడండి. అదే OnePlus 12లో నాకు గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది. సో దాని మీద కూడా ఒక వీడియో చేసిన, ఆ వీడియో ఇక్కడ వస్తుంది చూడండి.